హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి ఇప్పుడే షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది, ఇప్పుడు రిలీజ్ కావడం జరిగింది. ఎందుకంటే టుమారో మనకు ఎన్టీపీసీ అఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ గ్రాడ్యుయేట్ లెవెల్ రాబోతా ఉంది. ఆ సందర్భంలో ఈరోజు ఒకరోజు ముందుగా గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇంకో 1 వీక్ తర్వాత మనకు షార్ట్ నోటీస్ ఫర్ ఇది గ్రాడ్యుయేట్ కదా, అండర్ గ్రాడ్యుయేట్కు రిలీజ్ చేస్తారనమాట. మరి దీంట్లో ఏం చెప్పారంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 5/2024 అనమాట. ఎన్టీపీ సంబంధించింది. ఆల్రెడీ మనకు ఏఎల్పి ఒకటి ఉంది, టెక్నీషియన్స్, తర్వాత ఆర్పిఎఫ్, తర్వాత పారామెడికల్, 5వది ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అనమాట. సో స్టార్ట్ డేట్ 14/9/2024 అండ్ లాస్ట్ డేట్ 13/10/2024. డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. మరి ఏజ్ 18 నుంచి 36 వరకు ఉండాలి ఫర్ జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే. మరి 18 నుంచి 39 వరకు ఉండొచ్చు ఓబీసీ కేటగిరీ వాళ్ళకు. అదే ఎస్సీ ఎస్టీకి అయితే అప్ టు ద ఏజ్ ఆఫ్ 41 వరకు ఉంటుంది. ఇది 1 టైం రిలాక్సేషన్ ఫర్ 3 years. అందరికి కూడా 3 years ఒక ఏజ్ పెంచడం జరిగింది. ఈ దానికి మాత్రమే ఇక ఏజ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ కూడా అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ వచ్చేటన్నీ కూడా 18 to 36 ఉండదు, 18 to 33 ఉంటుంది, 18 to 36 ఉంటుంది, 18 to 36 ఉంటుంది అనమాట. సో ఇది ఒక్కసారి మాత్రం పెంచడం జరిగింది. ఆ తర్వాత ఇది మనకు ఉండదు. కానీ దీన్ని మీరు జాగ్రత్తగా గమనించుకొని ప్రిపరేషన్ బాగా గట్టిగా కొనసాగించండి. అయితే దీంట్లో మనకి ఏ పోస్ట్ ఉన్నాయి డిగ్రీ లెవెల్ అంటే, ఒకటి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, ఒకటి స్టేషన్ మాస్టర్. ఈ రెండు కూడా మనకు లెవెల్ 6లో వస్తున్నాయి. లెవెల్ 6లో పోస్టులు వస్తున్నాయి మనకు. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ మరి స్టేషన్ మాస్టర్. దీని పే వచ్చేసి బేసిక్ పే 35,400 వస్తుంది. అంటే ఓవరాల్ ఎంఆర్మెంట్స్ వచ్చేసి 70,000 వరకు వస్తుంది. 70,000 దేనికి? చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కు మరి స్టేషన్ మాస్టర్కు. ఏజ్ 18 to 36 ఫర్ జనరల్ కేటగిరీ, ఓబీసీ ఎస్సీ ఎస్టీకి యాజ్ యూజువల్. మొత్తం వేకెన్సీస్ 2,730 ఉన్నాయి దీంట్లో. ఏది? లెవెల్ 6లో. మరి లెవెల్ 5 జాబ్స్ చూస్తే లెవెల్ 5లో మనకి ఏమొస్తున్నాయంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్. గతంలో దీన్ని గూడ్స్ గూడ్స్ గార్డ్ అనేవాళ్ళు. తర్వాత జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఒకటి, తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఈ 3. సో గూడ్స్ ట్రైన్ మేనేజరు మరియు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఈ 3 రకాల జాబ్స్ వచ్చేసి మనకు లెవెల్ 5లో ఉన్నాయి. దీని యొక్క బేస్ పే వచ్చేసి 29,200. అంటే టోటల్ ఎంఎల్మెంట్స్ 60,000 వరకు వస్తుంది. కాకపోతే దీంట్లో గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉంది కదా, దీంట్లో జాబ్ ఇచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా అనుకున్న శాలరీ కన్నా ఎక్కువ వస్తుంది. అది ఎట్లా ఏమనేసి తర్వాత వీడియో మీకు చెప్పడం జరుగుతుంది. వీళ్ళకి కూడా ఏజ్ 18 to 36 ఉండాలి. మొత్తం ఖాళీల సంఖ్య వేకెన్సీస్ 5,383 వేకెన్సీస్. మొత్తం మనకు లెవెల్ 6 లెవెల్ 5 రెండు కలుపుకుంటే 8,113 వేకెన్సీస్. అయితే మనకు వేకెన్సీ సంఖ్య పెరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ ఇక షార్ట్ నోటీస్ ఇంకా పెంచలేదు. ఇప్పుడు కాకపోయినా అప్లై అంత అయిన తర్వాత సరే కంపల్సరీగా వేకెన్సీస్ పెరిగే అవకాశం అయితే చాలా దండిగా కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఎక్స్క్లూజివ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. 100+ గ్రాండ్ టెస్టులు, ఇది కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. అదే మాదిరిగా క్లాసెస్ మార్నింగ్ 8 to 2 o'clock నుంచి ఈవినింగ్ 5:30 వరకు మన స్టడీ కూడా ఉంటుంది. స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టడీ హాల్ ఉంది. మరి స్పెషల్ ఫోకస్ ఆన్ జీకే క్లాసెస్ ఉంటాయి. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మరి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంటర్వ్యూ అయితే ఉండదు. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కానీ మెయిన్ ఎగ్జామినేషన్లో కానీ రీజనింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. రీజనింగ్ 30 questions, మ్యాథమెటిక్స్ 30 questions, జనరల్ అవేర్నెస్ ఇంతవరకు 40 ఉంటుంది ప్రిలిమ్స్లో. అది మెయిన్స్కి అయితే రీజనింగ్ 35, మ్యాథ్స్ 35, జనరల్ అవేర్నెస్ 50 ఉంటుంది. 150 మార్క్స్ ఉంటుంది. అయితే మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే ఇంకా మనకు ఐఎల్పి ఎగ్జామ్ జరగాలి, టెక్నీషియన్ ఎగ్జామ్ జరగాలి, ఆర్పిఎఫ్ ఎగ్జామ్ జరగాలి, అదేవిధంగా పారామెడికల్ జరగాలి. ఇవి అయిన తర్వాతనే మనకు ఎన్టీపీసీ జరుగుతుంది. సో మొత్తానికైతే మాత్రం ఎగ్జామినేషన్ మనకు ఈ యొక్క ఇయర్లో ఉండే అవకాశం అయితే లేదు. మరి జనవరి ఫిబ్రవరి మనకు ఎస్ఎస్సి జీడీ ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 2 లేదా ఫిబ్రవరి 2nd వీక్ నుంచి లేదా మార్చిలో ఖచ్చితంగా ఎగ్జామ్ జరగబోతూ ఉంది. సో దీనిలో ఎటువంటి డోకా అవసరం లేదు. ఎగ్జామ్ డేట్స్ మనకు జీడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎన్టీపీసీనే. కాబట్టి మీరు ఏది ప్రిపేర్ అవుతున్నప్పటికీ ప్రిపరేషన్ మనం కొనసాగించండి. మంచి వేకెన్సీస్ ఖచ్చితంగా వేకెన్సీ పెరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి మీకు కోచింగ్ కావాల్సిన ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు
టైం బట్టి కొంచెం కడపకు రావచ్చు. క్లాస్ టైమింగ్స్ 8 AM to 1 PM ఉంటుంది, 2 to 5:30 ఉంటుంది, నైట్ మళ్ళీ స్టడీ ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ యాప్ లింక్ ఉందన్నమాట. ఆ యొక్క లింక్ క్లిక్ చేసి మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్స్ నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా అప్డేట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.